విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఈరోజు పంచాంగం. ఈరోజు స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విలంబేనామ సంవత్సరము, ఉత్తరాయణము, శశిర ఋతువు, పాల్గొన మాసము, వారము మంగళవారము, తిథి షష్ఠి, రాత్రి 1:13 దాకా ఉండి తదుపరి సప్తమి తిథి వస్తుంది. నక్షత్రం కృత్తికా నక్షత్రం, రాత్రి 1:43 దాకా ఉండి తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. వర్జ్యం మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 3:13 దాకా ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:38 ప్రారంభమై 9:27 దాకా ఉంటుంది. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:55 ప్రారంభమై 11:44 దాకా ఉంటుంది. అమృత ఘడియలు రాత్రి 11:17 ప్రారంభమై 12:54 దాకా ఉంటాయి. ఇక ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితములు. ఈరోజు మేషరాశి వారికి ధనయోగం బాగుంటుంది. శుభకార్యాలు నిర్వహించి శ్రమతో కూడుకున్నటువంటి విధానంలోనూ డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి స్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈరోజు మీరు విందు వినోదాల్లో పాల్గొనడం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి, అన్ని విధాలా కూడా మీది పైచేయిగా ఉండేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి విధానంలోనూ కొద్దిగా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు అనుకోని విధానాల్లో ప్రయాణాల వల్ల ఇబ్బందులు అవ్వడం, అలాగే జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధుల నిమిత్తంగా కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మేషరాశి వారు పిల్లల్ని సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నాన్ని, అందులో సఫలీకృతమయ్యేటటువంటి పరిస్థితిగాను, మీ పిల్లల మీద మీ ఇంటి మీద శ్రద్ధ పెరిగేటటువంటి రోజుగాను ఈరోజు చెప్పవచ్చు. ఈరోజు దేవతా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ యొక్క రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇమిడీకృతమయ్యేటటువంటి రోజుగాను, మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసి ప్రజల్లో ఆదరాభిమానాలను పెంచుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ఆకస్మికమైనటువంటి విధానంలో మార్పులు చేర్పులు వల్ల కొత్త అవకాశాలు మీకు చేతికి అందుకొచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ధనయోగం పుష్కలమైనటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. స్త్రీలకు ఈరోజు మానసికమైనటువంటి ఉత్సాహము, ఆనందము కలుగుతుంది. కానీ ప్రయాణాల వల్ల కొద్దిగా ఆటుపోట్లు ఎదురవ్వడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అవ్వడం, వెంటనే పని చేయాలి అంటే కొద్దిగా బద్ధకం పెరగడం జరిగేటటువంటి విధానంలో చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, ఇప్పటిదాకా ఆడుకున్నటువంటి విధానంలో అలసట తెలియనటువంటి విధానంగా ఆడుకోవడం, చదువు మీద ఒక్కసారిగా ఏకాగ్రత పెంచమని పెద్దలు చెప్పడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, చదువు మీద ధ్యాస తగ్గేటటువంటి స్థితి కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. హోటల్ రంగం వారికి, కిరాణా రంగం వారికి ధనయోగం పుష్కలమైనటువంటి రోజుగాను, అలాగే తద్వారా సాయంత్రం అయిన తర్వాత ఖర్చు కూడా సమానమైనటువంటి స్థితిలోనూ ఉండేటటువంటి రోజుగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పూర్తి చేయవలసినటువంటి ప్రాజెక్టులు ఎక్కువైపోవడం, తద్వారా మీకు కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విధానంలోనూ మీ యొక్క కంపెనీ పరమైనటువంటి వ్యవహారాల్లోనూ మీ పేరుకు కొద్దిగా మచ్చొచ్చేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మేషరాశి వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈరోజు విశేషించి మంగళవారము, కృత్తికా నక్షత్రము, అలాగే షష్ఠి తిథి కలిసి రావడం చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు అందరూ కూడా అంటే 12 రాసుల వారు కూడా ఈ రోజున చాలా విశేషమైనటువంటి రోజు కారణంగా ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవడం, మేషరాశి వారికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య భుజంగస్తవాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి ఈ రోజున నూతన వ్యాపార లావాదేవీలు చేసేటటువంటి పరిస్థితుల్లో కొద్దిగా నష్టం జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. ప్రయత్నించినటువంటి విధంగా అంటే రుణాల నిమిత్తంగా ప్రయత్నాలు, గృహం కొనుక్కోవడం కానీ, లేదంటే నూతన వస్తు వాహనాలను కొనుక్కునేటటువంటి పరిస్థితుల్లో రుణ ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ సఫలీకృతమయ్యేటటువంటి రోజుగాను, శుభవార్తలను వినేటటువంటి రోజుగాను కనిపిస్తోంది. కుటుంబపరమైనటువంటి విషయాల్లో సంతోషంగా జీవించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి సర్వవిధాలా జయప్రదమైనటువంటి రోజుగాను, మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగేటటువంటి రోజుగాను, అధికారుల యొక్క ఆమోదయోగ్యమైనటువంటి స్థితి, మీ యొక్క
అధికార పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ లేదా మీ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టాన వర్గం కానీ మిమ్మల్ని అనుసరించేటటువంటి రోజుగాను మీకు ఒక విలువని ఇచ్చేటటువంటి రోజుగాను కనిపిస్తుంది. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం వారికి భూమి వలన లాభం పెరిగేటటువంటి రోజుగా కనిపిస్తోంది. శుభవార్తలు వినేటటువంటి పరిస్థితి, మొండి బకాయిలన్నీ కూడా వసూలు చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజున కనిపిస్తుంది. వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ప్రభుత్వపరమైనటువంటి ధనయోగం కలుగుతుంది. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ధనయోగం సంప్రాప్తించేటటువంటి రోజుగా ఉంది. స్త్రీలకు మానసికంగా ఏదో రకమైనటువంటి ఆందోళన, నూతనమైనటువంటి ఆభరణాలు కొనుక్కునేటటువంటి కసి, కోరిక, తపన పెరిగిపోయేటటువంటి రోజుగాను, కొద్దిగా అత్తమామల దగ్గర నుంచి పుట్టింటి వారి దగ్గర నుంచి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా చికాకు పడేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు డిప్రెషన్కు లోనయ్యేటటువంటి పరిస్థితి, మేధాశక్తి తగ్గిపోయేటటువంటి పరిస్థితి, ఏం చేద్దాం అనుకుంటున్నా ఆలోచించేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈరోజు వ్యవసాయదారులకు, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి సాయంత్రం వ్యాపారం వృద్ధి పొందేటటువంటిది, ధన యోగం పట్టేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి చేసినటువంటి పనినే పదే పదే చేయడం, చేసేటటువంటి పని మీద ఆలోచన తగ్గిపోవడం అనేటటువంటిది ఈ రోజున జరుగుతుంది. కానీ ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు సామాన్యమైనటువంటి స్థితి నుండి అద్భుతమైనటువంటి స్థితిలో కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు ఈశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే ఈశ్వరుడికి బిల్వాష్టోత్రంతో కానీ ఆవు పాలతో కానీ అభిషేకించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి ఈరోజు అనవసరమైనటువంటి భయాందోళనకు పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలా జాగ్రత్త పడవలసిందిగా ముందుగా సూచించడం జరుగుతుంది. స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కానీ లేదా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగ రంగంలో పనిచేసేటటువంటి వారికి కానీ స్థానచలనాలు, నూతనమైనటువంటి మార్పులు జరిగేటటువంటి రోజుగాను, ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేసేటటువంటి పరిస్థితి, రుణ ప్రయత్నాలను పొందేటటువంటి స్థితిగాను కనిపిస్తుంది. మీకు ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఆత్మీయులు సహాయ సహకారాలు లభించడం, తద్వారా కొద్దిగా ఆలస్యంగానైనా సరే మీరు అనుకున్నటువంటి పనిని పూర్తి చేసేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి ప్రోత్సాహకరమైనటువంటి రోజుగాను, అలాగే మీ యొక్క సహచరుల యొక్క సహాయ సహకారాలతోటి ధన యోగాన్ని పొందేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి పుష్టి కలుగుతుంది. తద్వారా మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా కొత్త వెంచర్స్ ప్రారంభించేటటువంటి ఆలోచన కలిగేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు, కౌలు రైతులకు కూడా ఆర్థికపరమైనటువంటి సాయాలని గట్టి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి. చేపల చెరువులు పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిగేటటువంటి రోజుగాను, స్త్రీలకు భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొత్త రకమైనటువంటి విద్యా విధానం గురించి ఆలోచించేటటువంటి రోజుగాను, విదేశీ ప్రయత్నాలకు ప్రతికూలమైనటువంటి రోజుగాను ఈ రోజు చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం బాగుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి జాయింట్ దారుల వద్ద విభేదాల వల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు కనిపించేటటువంటి స్థితి కనిపిస్తుంది. పోలీసు రంగం వారికి అనుకోని విధానంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, అధికారుల నుంచి స్థానచలనం కలిగించేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి మీ ప్రాజెక్ట్ వర్క్లో సహాయ సహకారాలు ఎదుటివారికి ఇవ్వడం వల్ల మీరు చేయవలసిన పని కన్నా ఎదుటివారి గురించి చేయవలసినటువంటి పని పెరిగిపోయేటటువంటి రోజుగా ఈ రోజున మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి మంచి ఫలితాలతో పాటు కొద్దిగా సామాన్యమైనటువంటి స్థితిలో మాత్రమే కనిపిస్తుంది. కనుక ఈ రోజున మీరు చంద్రశేఖర అష్టకాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే విష్ణుమూర్తి దగ్గరలో ఉండేటటువంటి దేవాలయాన్ని కానీ లేదా కృష్ణ సంబంధమైనటువంటి దేవాలయాన్ని కానీ దర్శించుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య అభిషేకం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి ఈ రోజున అనుకున్నటువంటి పనులు ఏదో విధానంలో పూర్తి చేసేటటువంటి అవకాశం కనిపిస్తోంది. సులభంగా ఆర్థిక సహాయాలు మీ యొక్క మిత్రుల యొక్క సహాయ సహకారాలతో అందుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజున వృత్తిపరమైనటువంటి విధానంలో కానీ లేదా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగపరమైనటువంటి విధానంలో కానీ పెద్దల నుంచి ఆదరాభిమానాలు కలిగించేటటువంటి విధానంగాను, అలాగే గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంతటి వారినైనా సరే మీ యొక్క పనితీరును బట్టి ఎంతటి విధమైనటువంటి సామర్థ్యాన్నైనా సరే పొంది తద్వారా కార్యాలన్నింటినీ కూడా మీ భుజాల మీద వేసుకుని తగినటువంటి శక్తి సామర్థ్యాలతోటి
ప్రతి పని కూడా పూర్తి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ పార్టీ నాదే, ఈ పని నాదే అనేటటువంటి ఉద్దేశంతో పనిచేసేటటువంటి మనస్తత్వం, అలాగే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రతి వ్యక్తి కూడా నా బంధువు వీడు అనేటటువంటి అభిప్రాయంతో ఈ రోజున మీరు చాలా ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి మీ యొక్క జనాల యొక్క ఆదరాభిమానాలు పెరగడంతో పాటు మీకు ఉండేటటువంటి పై స్థాయి వ్యక్తులందరూ కూడా మీకు ఏదో రకమైనటువంటి సహాయ సహకారాల ద్వారా అందించి తద్వారా మీ ఉన్నతికి దోహదం చేసేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతో పాటు ధనయోగం సాయంత్రం అయిన తర్వాత కలిగేటటువంటి స్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలతోటి ధనయోగం బాగుంటుంది. స్త్రీలకు ఈ రోజున మధ్యమైనటువంటి విధంగాను సులువైనటువంటి పనులను సునాయాసంగా చేసుకునేటటువంటి పరిస్థితి, రాత్రి ప్రయాణాల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రొఫెసర్ల యొక్క మాటను కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బందుల వల్ల వాటితో కొద్దిగా తగాదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం బాగుంటుంది, కానీ కొద్దిగా సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. వచ్చినటువంటి ఆదాయం సరైనటువంటి సమానంగా ఉండేటటువంటి రోజుగా కనిపిస్తుంది తప్ప విశేషమైనటువంటి విధానంగా లేదు. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి పుష్టి బాగుంటుంది, మంచి ఆదాయం పెరిగేటటువంటి రోజుగా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి పై ఉండేటటువంటి ఉన్నతాధికారుల వలన కొద్దిగా గొడవలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులు మీ మీద ఆ లేనిపోయినటువంటి అపవాదులను మీ మీద వేసేటటువంటి స్థితి ఈ రోజున కనిపించేటటువంటి విధంగా ఉంది. మొత్తం మీద కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కనుక ఈ రోజున మీరు చంద్రశేఖరాష్టకాన్ని పారాయణ చేయడం వల్ల, అలాగే ఈశ్వరుడికి తుమ్మె పువ్వులతోటి కానీ లేదా ఆవు నేతితో కానీ అభిషేకం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి ఈ రోజున ప్రయత్నించినటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఏదో రకమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా ఆలస్యము, బద్ధకం పెరిగిపోవడం అనేటటువంటిది అనుమానం లేకుండా ఈ రోజున పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబంలో ఉండేటటువంటి వాళ్ళతోటే కాకుండా ఇతరులు, అలాగే బంధుమిత్రులు, చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తులతోటి కూడా ఏదో రకంగా అపార్థాలు ఏ విధమైనటువంటి విధంగానూ లేకుండా ఆకస్మికంగా కలహాన్ని, విరోధాలని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సింహరాశి వారికి ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి ప్రతి వారికి కూడా అనుకోని విధానంలో స్థానచలన యోగము, అలాగే ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు బదిలీలు అయ్యేటటువంటి స్థితి, మీ కుటుంబానికి కొంచెం దూరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పని ఒత్తిడి పెరిగిపోయేటటువంటి అవకాశాలు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ కీర్తి ప్రతిష్టల మీద, అలాగే మీ యొక్క సమయపాలన సక్రమంగా లేకపోవడం వల్ల ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి కూడా ఇదే విధంగా, అంటే మీ సమయపాలన సరైనటువంటి సమయానికి లేకపోవడం, అనుకున్నటువంటి పనిని ఆలస్యంగా పూర్తి చేయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి నష్టాలు, నూతన ఒప్పందాల గురించి ఆలోచించేటటువంటి రోజుగాను, మధ్యవర్తుల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయదారులకు సామాన్యంగా మాత్రమే ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్ల గురించి ఎక్కువగా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి మాత్రమే కనిపిస్తుంది. స్త్రీలకు ఈరోజు విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునేటటువంటిది, అలాగే కొద్దిగా ఇష్టం లేనటువంటి ప్రదేశాలకు తీసుకుని వెళ్ళి ఇష్టం లేని పదార్థాలను తీసుకునేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. విద్యార్థులకు సినిమాల మీద, గేమ్స్ మీద విశేషమైనటువంటి ఇంట్రెస్ట్ పెరిగిపోవడం, తద్వారా మీరు చదువును నెగ్లెక్ట్ చేసేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు మీ యొక్క తోటి వ్యాపారస్తుల వలన కొద్దిగా సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కనపడనటువంటి ఖర్చుల వలన అనుకోని విధానంలో ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగం వారికి సంబంధించినంత వరకు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడం, దీర్ఘకాలికమైనటువంటి ఫలితాల గురించి, అలాగే పనులు ప్రారంభించడం గురించి ఒప్పందాలను పెట్టుకునేటటువంటి పరిస్థితి, బాధ్యతలను పెంచుకునేటటువంటి రోజుగా ఈరోజు కనిపిస్తుంది. మొత్తం మీద సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కనుక ఈ రోజున మీరు అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, దేవీ ఖడ్గమాలను పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు. కన్యారాశి వారికి ఈ రోజున శుభకార్యాల మూలకంగా విందు వినోదాల విషయంలోనూ చురుగ్గా పాల్గొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
తద్వారా మీకు ఈ రోజున విశేషమైనటువంటి ఖర్చు కనిపించేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆర్థికమైనటువంటి విధానంలో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ మీరు బయటకు కనిపించకుండా దాన్ని బాగా కవర్ చేయడానికి ప్రయత్నం చేసేయడం, తద్వారా మీరే మీకు ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రయత్నించినటువంటి మేర కొన్ని పనులను అయితే సాధించగలుగుతారు, కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మాత్రం ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకున్నటువంటి ప్రతి పని కూడా వాయిదా వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీకు ఆర్థికపరమైనటువంటి పుష్టిని కలిగించేటటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులు మీకు దూరం అవుతారు అనేటటువంటి పరిస్థితి ఈ రోజున కనిపిస్తుంది. ఈ రోజున రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ, సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ ప్రభుత్వపరమైనటువంటి దాడులు జరిగేటటువంటి పరిస్థితి, తద్వారా మీ యొక్క పేరు ప్రఖ్యాతులను కొద్దిగా ఇమిడీకృతం చేసుకునేటటువంటి దాన్ని పెంచుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గండిపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగారం వ్యాపారస్తులకు ఈ రోజున దాడులు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తగినటువంటి జాగ్రత్త వహించడం చాలా మంచిది. వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున మీ యొక్క తెలివితేటలకు, మీ యొక్క నైపుణ్యానికి పరీక్షాకాలంగా చెప్పుకోవచ్చు. ఏ పనినైనా సరే అవలోకగా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఇవాళ అందుకుని మీ మీద ఉండేటటువంటి అపనిందలన్నింటినీ కూడా దూరం చేసుకునేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు అనుకోని ఖర్చులు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రయాణాల నిమిత్తంగా కొద్దిగా జాగ్రత్త పడవలసిందిగా సూచనప్రాయంగా తెలియజేస్తున్నాం. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి విలువైనటువంటి వస్తువులను, అలాగే మీ యొక్క వ్యాపార వృద్ధికి సంబంధించినటువంటి వస్తువులను సేకరించేటటువంటి పరిస్థితి ఈ రోజున ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున ప్లేడర్లకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. వాయిదాల మీద వాయిదాలు, ఒప్పందాల మీద ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి నూతనంగా ఉండేటటువంటి విధానంలో మార్పులు చేర్పులు, మీ యొక్క క్యాబిన్లు మార్చుకుని తద్వారా మీకు కొద్దిగా మానసికమైనటువంటి ప్రశాంతత గురించి ఆలోచించేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, మరియు నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి ఈ రోజున ప్రయాణాల వల్ల లాభాన్ని పొందేటటువంటి రోజుగాను, తలచినటువంటి ప్రతి పని కూడా ఆటంకం లేకుండా ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి చాకచక్యమైనటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున నూతన కార్యాలను వాయిదా వేసుకోక తప్పలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో తగినటువంటి జాగ్రత్తగా, తద్వారా వచ్చేటటువంటి ఆటంకాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్ని సిద్ధంగా ఉండేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కొద్దిగా కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రుణ ప్రయత్నాల ద్వారా ఆలస్యంగా ఫలితాలను పొందేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు వృత్తిపరమైనటువంటి విధానంలో స్వవృత్తి చేసుకునేటటువంటి వారికి కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కానీ సహనం కోల్పోయేటటువంటి పరిస్థితి, మీ యొక్క మధ్యవర్తుల వలన కొద్దిగా ఇబ్బందులను ఎదురయ్యేటటువంటి స్థితి కనిపిస్తుంది. ఈ రోజున సినీ టీవీ మీడియా రంగం వారికి బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాల వల్ల, తద్వారా వచ్చేటటువంటి ఇబ్బందులను ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంలో లేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున బంగారం వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మీ యొక్క తెలివితేటల ద్వారా మంచి ఆరోగ్యపరమైనటువంటి వాతావరణంతో కూడుకుని విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి బంధుమిత్రుల రాకలతోటి మీ యొక్క వ్యాపారం పరమైనటువంటి విధానంలో కొద్దిగా దృష్టి పెట్టడం సన్నగిల్లేటటువంటి పరిస్థితి, తద్వారా కొద్దిగా ఆర్థికంగాను అలాగే కొద్దిగా పరిస్థితుల నిమిత్తంగా నష్టపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున అనుకోని విధానంలో తర్జుమా చేసుకునేటటువంటి వస్తువుల వలన కొన్ని వస్తువులు కనిపించకుండా పోయేటటువంటి పరిస్థితి, తగినటువంటి శ్రద్ధ లోపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్యన అనుకోని విధానంలో అసూయ ద్వేషాల వల్ల ఒకరి మీద ఒకరికి ఉండేటటువంటి విపరీతమైన ప్రేమ వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ రోజున విందు వినోదాల్లో పాల్గొనడం, కొద్దిగా అపార్థాలని చూసుకునేటటువంటి పరిస్థితి, మీకు ఉండేటటువంటి మీ మీద పెట్టేటటువంటి శ్రద్ధ మీ తల్లిదండ్రుల మీద కొద్దిగా ఎక్కువ అవ్వడం వల్ల దాన్ని మీరు విపరీతంగా తీసుకుని బాధపడేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు ధనయోగం పుష్కలంగా కనిపిస్తుంది. ఈ రోజున కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఉదయం నుంచి కూడా విశేషమైనటువంటి ధనయోగం పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రోజున పోలీస్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు, అధికారుల యొక్క ఆమోదంతో
విశేషమైనటువంటి ఖ్యాతిని, ప్రభుత్వపరమైనటువంటి ఆమోద యోగ్యతను పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు మీ మీద ఉండేటటువంటి అసూయ ద్వేషాలని వీరు వారు సమర్థవంతంగా ఎదుర్కొని మీ మీద ఉండేటటువంటి వ్యతిరేకతను అన్నింటినీ కూడా అనుకూలంగా మార్చుకునేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు తులారాశి వారికి శుభాశుభ ఫలితాలు, మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తద్వారా విశేషమైనటువంటి ఖ్యాతిని పొందేటటువంటి రోజు కూడా కనిపిస్తుంది. కనుక మీరు ఈ రోజున కాలభైరవ స్వామి వారికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల, అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెన్నపూసతో అభిషేకం చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈ రోజున అనుకోని విధానంలోనూ, అలాగే బంధుమిత్రులతోటి, అన్నదమ్ముల వ్యవహారాల్లోనూ ఇతరుల ప్రమేయం వలన కొద్దిగా పరిస్థితుల్లో మార్పులు పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంధుమిత్రులు అనుకోకుండా కలహాలను ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి, అనవసరమైనటువంటి ఆవేశాలకు, కక్షలకు పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగపరమైనటువంటి ఉద్యోగస్తులు రహస్యపరమైనటువంటి అనుబంధాలను కొద్దిగా తద్వారా రహస్యమైనటువంటి విధానంలో మీ యొక్క వ్యవహారాన్ని నడిపేటటువంటి పరిస్థితి, తద్వారా భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పరిష్కారం కానటువంటి జటిలమైనటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈరోజు కొద్దిగా ఇబ్బందులతో కూడుకొని పూర్తి చేసి విజయాన్ని పొందేటటువంటి స్థితి కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి భూముల నిమిత్తంగా కొద్దిగా తగాదా ఏర్పడేటటువంటి పరిస్థితి ఉంది. తద్వారా జాగ్రత్త పడవలసినటువంటిది చాలా అవసరంగా కనిపిస్తుంది. సినీ, టీవీ, మీడియా రంగం వారికి మీరు కొనుక్కున్నటువంటి ఆస్తిపాస్తుల వివరంలో కానీ, లేకపోతే వస్తువుల విషయం నిమిత్తంగా కానీ కొద్దిగా ఎదురు దెబ్బలు జరిగేటటువంటి పరిస్థితి, తద్వారా మీరు మోసపోయేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి అనుకోని విధానంలో ఊహించని ఖర్చులు కలిగేటటువంటి పరిస్థితి, తద్వారా కోపతాపాల ద్వారా మీ యొక్క విలువను కోల్పోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు మీ యొక్క ఉన్నతిని, మీకు ఉండేటటువంటి మీ దంపతుల మధ్య ఉండేటటువంటి అనురాగాన్ని ఓర్వలేనటువంటి విధానంలో మధ్యవర్తుల వలన కొద్దిగా అపార్థాలు కలిగేటటువంటి రోజుగా ఉంది. కనుక తగినటువంటి జాగ్రత్త పడడం చాలా అవసరం. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు అనుకూలించేటటువంటి రోజుగా ఉన్నప్పటికీ కొద్దిగా మోసపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి కూడా ఆర్థికపరమైనటువంటి పుష్టి కలిగేటటువంటి రోజుగాను, మీ కింద ఉండేటటువంటి ఉద్యోగస్తులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందులకు లోన్ చేసేటటువంటి రోజుగాను కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి అనుకోనటువంటి సమస్యలు ఎదురవుతాయి. పనిని పూర్తి చేసినటువంటి సమయానికి ఏదో రకమైనటువంటి ఆటంకం వల్ల ఆ పని ఆగిపోవడం, తద్వారా పూర్తి చేయవలసినటువంటి సమయానికి నేను పూర్తి చేయలేదు అనేటటువంటి విధంగా కొద్దిగా అవకతవకలు కలిగేటటువంటి రోజుగాను, ఈ రోజున అనుకున్నటువంటి పని కొద్దిగా వెనక్కి వెళ్ళేటటువంటి రోజుగాను కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు వృశ్చిక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రోజున మీరు సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఆవు పాలలో కొద్దిగా పసుపు కలిపినటువంటి దాని ద్వారా అభిషేకం చేయించడం వల్ల, మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడికి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండేటటువంటి ప్రదేశానికి ప్రదక్షిణాలు చేయడం వల్ల, 27 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి ధనుసు రాశి వారి యొక్క ఫలితములు. ధనుస్సు రాశి వారికి ఈ రోజున శుభకార్యాలు నిర్వహించేటటువంటి సామర్థ్యం కలుగుతుంది. తద్వారా మీరు విశేషమైనటువంటి ఖ్యాతిని పొందేటటువంటి రోజుగా కూడా ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు సంబంధించినటువంటి స్థిర చర ఆస్తుల విషయాల్లో ఒక నిర్ణయానికి వచ్చేటటువంటి పరిస్థితి కూడా చాలా వరకు కనిపిస్తుంది. ఈ రోజున ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు మీ యొక్క సహనానికి పరీక్షాకాలంగాను, అలాగే లాభదాయకమైనటువంటి రోజుగాను, తద్వారా మంచి స్థితిని పొందేటటువంటి విధంగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వాణిజ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగాను ఒక నిర్ణయాన్ని మీరు ఈరోజు తీసుకోవడం వల్ల ఊహించినటువంటి మార్పులతోటి మీది పై చేయగలిగేటటువంటి పరిస్థితి, కొత్త వ్యక్తుల పరిచయాలతో పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేసేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వరకు పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తుల్ని, ఉన్నత స్థానంలో ఉండేటటువంటి వ్యక్తులను కానీ, గురువులను కానీ కలుసుకునేటటువంటి అవకాశాలు, ధర్మపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవసాయదారులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ఏ పనైనా కూడా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి అనుకోని విధానంలో ఖర్చులు పెరిగిపోయేటటువంటి స్థితి, మీకు సంబంధించినంత వరకు ఈ ఎరువులకు, అలాగే వ్యాక్సిన్ల నిమిత్తంగా ఉండేటటువంటి ఖర్చులు విపరీతమైనటువంటి ఖర్చు పెరగడం వల్ల ఆర్థిక పరంగా కొద్దిగా లాభాల్లో వెనకంజ వేసేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు స్త్రీలకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది.
మధ్యవర్తుల వ్యవహారం వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు మీకు విద్యాపరమైనటువంటి విషయాల్లో క్రీడలపై ఉండేటటువంటి శ్రద్ధ పెరిగిపోవడం, చదువు మీద శ్రద్ధ తగ్గిపోవడం, తద్వారా మీ యొక్క ఉన్నతిని ఆటంకాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజున మాత్రం క్రీడా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి వ్యక్తుల ద్వారాను, కొత్త వ్యక్తుల పెట్టుబడుల వల్ల మంచి ఊహాజనకమైనటువంటి విధానంలో ఊహించినటువంటి స్థితిలో ధనయోగం పొందేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉద్యోగంలో నూతన విధానాలతోటి, అలాగే కంపెనీలు మారడం వల్ల ఆర్థికపరమైనటువంటి లాభాలను పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక మీరు ఈ రోజున దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి దేవాలయం దర్శించుకోవడం, అలాగే సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితం. మకర రాశి వారికి ఈ రోజున ఎంతటి కార్యక్రమాన్నైనా సరే మోయడానికి తగినటువంటి బంధువులు, మిత్రుల సహాయ సహకారాలు లభించేటటువంటి రోజుగాను, వ్యాపారం నిమిత్తంగా ఉండేటటువంటి వ్యక్తులకు ఆర్థికపరమైనటువంటి స్థితి మెరుగుపడేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు లభించేటటువంటి రోజుగా కూడా ఈ రోజున చెప్పుకోవచ్చు. ప్రయత్నించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సులభంగా పూర్తి చేసేటటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొన్ని రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి, అలాగే తద్వారా నిదానంగా మీ యొక్క పేరుని ఇమిడీకృతం చేసుకునేటటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళలో ఈరోజు ఉదయం నుంచి కూడా కొద్దిగా ప్రతికూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. సాయంత్రం దాటిన తర్వాత మాత్రం అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము, సంశయము లేదు. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కొద్దిగా ఆటుపోట్లు ఎదురయ్యేటటువంటి పరిస్థితి, మొండి బకాయిలు పడేటటువంటి పరిస్థితి, మీకు స్థలాన్ని విక్రయించేటటువంటి వ్యక్తుల ద్వారా రావాల్సినటువంటి డబ్బు సరైన సమయానికి రాలేనటువంటి స్థితి కనిపిస్తుంది. చేపల చెరువులు, పౌల్ట్రీ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. స్త్రీలకు ఈరోజు భూ లాభం పొందేటటువంటి రోజుగాను, నూతన వస్తు వాహన వ్యాపారపరమైనటువంటి విధానాల్లో అభివృద్ధి చెందేటటువంటి రోజుగాను కనిపిస్తుంది. ఈ రోజున మీరు బంధువర్గంలో ఉండేటటువంటి వారి ద్వారా కొద్దిగా అశుభపరమైనటువంటి వార్తను వినేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయత్నాలు అందుకు అనుగురించడం లేదు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితి నుంచి సాయంత్రం ఖర్చుల నిమిత్తంగా ఆర్థికపరమైనటువంటి విధానం పెరిగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్లకు, వైద్య విద్యార్థులకు ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో తగినటువంటి శ్రద్ధ వహించాలి. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. యంత్రాల వల్ల, అలాగే ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వారికి కొద్దిగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం చాలా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి వారికి ఉద్యోగంలో ఉండేటటువంటి వ్యక్తులతో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల కొద్దిగా మీరు మాట పడేటటువంటి రోజుగా ఈ రోజుని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మకర రాశి వారికి శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి కనుక ఈ రోజున మీరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించినటువంటి దేవాలయంలో ఆవు నేతితోటి, అలాగే శుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి తేనెతోటి అభిషేకం చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి ఈ రోజున మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజున వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో విశేషమైనటువంటి లాభాన్ని పొందేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి నూతన భాగస్వాముల యొక్క సహాయ సహకారాలు అందుకోవడం, అనుకోనటువంటి విధానంలో మంచి ఊహించినటువంటి స్థితికి చేరుకునేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు నూతనపరమైనటువంటి ఒప్పందాల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికపరమైనటువంటి లాభం పొందేటటువంటి రోజుగాను, అలాగే శుభవార్తలను వినేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈరోజు సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు కొత్త చిత్రాలను కానీ, లేకపోతే కొత్త పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలను కానీ అమ్ముకోవడం, అలాగే అమ్మడం వల్ల, కొనుక్కోవడం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగేటటువంటి రోజుగాను, ఆర్థిక పరంగా లావాదేవీలకు
యోగప్రదమైనటువంటి రోజుగాను ఈ రోజుని చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి సులభమైనటువంటి విధానంలో డబ్బు సమకూరేటటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. శుభవార్తలు ఈ రోజున ఖచ్చితంగా వినేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయదారులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలతో కూడుకొని అనుకూలమైనటువంటి వాతావరణము, అనుకూలమైనటువంటి రోజుగా ఉండేటటువంటి రోజుగా కనిపిస్తుంది. చేపల చెరువులో పౌల్ట్రీ రంగం వారికి లావాదేవీల నిమిత్తంగా కొద్దిగా ఆర్థికంగా ట్రాన్స్పోర్ట్ వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలకు మానసికమైనటువంటి ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందేటటువంటి రోజుగాను, అలాగే అపార్థాల వల్ల కొద్దిగా కోర్టుకు సంబంధించినటువంటి తగాదాలు పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున విద్యార్థులకు ఆటల మీద ఉండేటటువంటి శ్రద్ధ పెరగడం, తద్వారా అలాగే మీరు డ్రాయింగ్కి సంబంధించినటువంటి విధానంలో ఈ రోజున కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందేటటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి సంశయమూ లేదు. వస్త్ర వ్యాపారస్తులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. డబ్బు గురించి మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లోనూ బ్యాంకులు రుణాలు పొందేటటువంటి రోజుగాను ఈ రోజున చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినంత వరకు మంచి నిర్ణయాత్మకమైనటువంటివి, అలాగే భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని తగినటువంటి విధంగా మీ యొక్క రూపకల్పనలు చేసుకునేటటువంటి దానికి ఈరోజు శ్రీకారం చుట్టుకునేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ రోజున శుభాశుభ ఫలితాల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కనుక మీరు రోజున ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే సింధూరం స్వామివారికి పూజ చేయించడం అష్టోత్తరంతో చాలా విశేషమైనటువంటి ఫలితం. 4 అరటిపళ్ళు కూడా నైవేద్యం పెట్టండి, చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి ఈ రోజున గతంలో చేసినటువంటి అనుభవాలన్నింటినీ కూడా గుర్తు తెచ్చుకోవడం, అలాగే మానసికంగా ప్రశాంతతగా జీవించాలి, ఒత్తిడిని ఎదుర్కొన్నటువంటిది ఇప్పటిదాకా ఉన్నది చాలు, ఇకనైనా ప్రశాంతంగా ఉందాము అనేటటువంటి నిర్ణయానికి వచ్చేటటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. ఈ రోజున ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు విరోధాలు కలిగేటటువంటి రోజు. కొద్దిగా ఆర్థికపరమైనటువంటి నష్టాలు మీ బంధుమిత్రుల ద్వారా కానీ, లేకపోతే మీ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యక్తుల వల్ల కానీ కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. శారీరకంగా ఇబ్బందులు, వ్యాపారపరమైనటువంటి విధానంలో కొద్దిగా నష్టాలను ఎదుర్కొనేటటువంటి రోజు అనడంలో ఏ విధమైనటువంటి అనుమానము లేదు. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి ఏదో దర్యాప్తుల వల్ల కానీ, ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల వల్ల కానీ కొద్దిగా విచారం కలిగేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పెద్దల యొక్క సహాయ సహకారంతో అవన్నీ కూడా అనుకూలించేటటువంటి స్థితిగానే ఉంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు ఈ రోజున యోగా, ధ్యానం, దేవునికి సంబంధించినటువంటి పూజలు, ఏకాగ్ర చిత్తంతో ఉండేటటువంటి దాని గురించి ఆలోచనలు, విశేషమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు పొందేటటువంటి రోజుగా ఈ రోజున చెప్పుకోవచ్చు. ఈ రోజున వ్యవసాయదారులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలతోటి ఆర్థికంగా లాభాన్ని పొందేటటువంటిది, ఇంట్లో శుభకార్యాన్ని ఏదో ఒకటి చేసేటటువంటి రోజుగాను చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మధ్యవర్తుల వలన ఇబ్బందులు, జాయింట్దారులు విడిపోయేటటువంటి స్థితి కనిపిస్తుంది. స్త్రీలకు ఈ రోజున విలువైనటువంటి వస్తువులను పోగొట్టుకునేటటువంటిది, శారీరకంగా శ్రమను పెంచుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది. విద్యార్థులకు సామాన్యమైనటువంటి స్థితిలోనే ఉంది. ఈ రోజున మీరు పేరెంట్స్ తోటి, అలాగే మీ యొక్క ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులతోటి కొద్దిగా ఆలోచించి విద్యాపరమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి చాలా మంచిది అని చెప్పొచ్చు. వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కిరాణా రంగం వారికి, హోటల్ రంగం వారికి ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో మంచి ఊహించినటువంటి స్థితిలో ధన యోగం పొందేటటువంటి స్థితి ఉంది. కానీ అనుకోని విధంగా ఏదో ఒక విధమైనటువంటి శుభ కార్యక్రమం నిమిత్తంగా డబ్బును ఖర్చు పెట్టేటటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చేసినటువంటి తప్పులను సరిదిద్దుకునేటటువంటి దానికే ఈ రోజంతా కూడా గడిచిపోయేటటువంటిది. అలాగే మీరు చేసినటువంటి పనికి తగినటువంటి ఫలితం అందటం లేదు అనేటటువంటి ఆలోచనలో పడేటటువంటి స్థితి ఈరోజు కనిపిస్తుంది. మొత్తం మీద మీనరాశి వారికి శుభ ఫలితాల కన్నా మీకు వక్రీకరించేటటువంటి పరిస్థితి, మీ వరకు ఉండేటటువంటి దీంట్లో కొద్దిగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక మీరు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం, గురు చరిత్రకు సంబంధించినటువంటి అధ్యాయాలను చదవడం, లేదా గురు సంబంధమైనటువంటి స్తోత్రాలను పారాయణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయని తెలియజేస్తూ, ఈరోజు పెండ్లి రోజు, పుట్టినరోజు చేసుకునేటటువంటి ప్రతి వారికి కూడా పరదేవత అనుగ్రహం వల్ల శుభకార్యాలన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాశి ఫలితాలు విన్నటువంటి వారికి పరదేవత అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు జరగాలని, అలాగే మనకు అన్నదాత కింద ఉండేటటువంటి రైతు, మనల్ని అహర్నిశలు రక్షించేటటువంటి జవాన్లు సుఖ సంతోషాలతో ఉండి మన యొక్క దేశము, మన యొక్క ధర్మము, మన యొక్క స్వధర్మ అనుష్ఠానము చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. అన్నదాత సుఖీ భవ.
మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.